బాక్స్ పెట్టాలా? కాలేజ్కి వెళ్తున్నావా? బాక్స్ ఏం వద్దులే వదిన, ఇవాళ కాలేజ్కి వెళ్ళట్లే నేను. అవునా కార్తీక్, ఎందుకు, ఏమైంది? ఇక ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అవడానికి దగ్గర పడ్డది వదిన, అందుకే నేను కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు బావా. ఇంకేంటి అట్లా సిటీ పోయి తిరగొద్దాం పా. సిటీకి పోయి ఏం తిరుగుతావే, నాకైతే ఇప్పుడు తిరిగే ఇంట్రెస్ట్ లేదు. అరే ఏమైంది బావా నీకు? 2-3 డేస్ నుంచి అన్నం తింటలేవు, డల్లుగా ఉంటున్నావు. బయటికి పోదాం, వరంగల్ పోదామని కూడా వస్తలేవు కదా. నువ్వు అసలు ఇట్లా ఉండేటోని కాదు బావా. నీకు ఏదో జరిగింది, ఏమైందో చెప్పు. ఏం కాలేదే, నా నొర్రియకు లోపల పో నువ్వు. లేదు బావా, నీ ఇక్కడే ఉంటా. అసలు నా బావ ఇంత డల్లుగా ఉండడం ఎప్పుడు చూడలేదు నేను. మా బావ ఇంత డల్లుగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఏమైందో చెప్పు. నేను డల్గా ఏం లేని, హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఉర్రియకు లోపల పో ఫస్ట్. మా అక్క పెళ్ళైనప్పటి చూస్తున్నా బావా నిన్ను. నువ్వు డల్లుగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, ఆ మాత్రం గెస్ చేయలేనా? ఏం కాలేదే, నన్ను ఉర్రియకే. నాకు తెలుసు బావా, నీ వాళ్ళకం చూస్తా అంటే ఏదో పిల్లతో బ్రేకప్ అయినట్టు కొడతాంది. చెప్పు ఎవరు? నా ముఖానికి లవ్వే లేదే అంటే పిల్ల అంట, బ్రేకప్ అంట మీదికెళ్ళి. సరే సరే, ఎన్ని రోజులు దాచిపెడతావు దాచిపెట్టు బావా, ఏదో ఒక రోజు బయట పడతావులే. దాచిపెట్టేది ఏం లేదు, పొద్దున తలకేది నాకు. పో. నా దగ్గర ఏదో దాస్తున్నాడు బావా, మెల్లగా కనిపెట్టాలి ఏంటి.